హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. విటమిన్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ ఉండడం వల్ల మన క్యాన్సర్ కణాల పెరుగుదలని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎముకలు బలంగా ఉంటాయి, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది, హై బీపీ కూడా తగ్గుతుంది, ఎనీమియాని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాంటి హెల్తీ ఫుడ్ని మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక కడుగు పెట్టుకున్న గోంగూర లీవ్స్ని అయితే యాడ్ చేసుకుందాం. అడగంటుకుంటే నీట్గా ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక మనం మూత అయితే పెట్టుకుందాము. 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మనకి మంచిగా అయితే మగ్గిపోయింది. ఇలా మగ్గిన దాన్ని గరిటతో కొద్దిగా ఒత్తుకొని అయితే కలుపుకుందాము. ఆకులన్నీ కూడా మనకి బాగా మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం, కొంచెం గ్రేవీగా రావడానికి కోసం. 2 మినిట్స్ అయితే మరగనిద్దామండి. ఈ గ్యాప్లో మనం ఇంకొక వైపు కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకుందాము. కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 4 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. ఒకసారి కలుపుకొని అందులో ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేసుకుందాము. మరొకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. ఇవి ఒక 5 to 10 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఈలోపు మనకి గోంగూర చూడండి మంచిగా అయితే ఉడికిపోయింది. ఒక స్టవ్ అయితే ఆపేసుకుందాము. ఇక్కడ మనకి టమాటీలు కూడా మగ్గిపోయాయి కదా, ఈ మగ్గిపోయి వాటిని కలుపుకొని ఇప్పుడు మనకి రెడీగా ఉన్న ఈ టమాటీలోకి ఈ గోంగూరని అయితే యాడ్ చేద్దామండి. ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ ఉంచాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. చూసారా, ఎమ్మి టమాటో గోంగూర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.